నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామషో. ఇక మీకు ముందుగా చెప్పే ముచ్చటేందుల్లా అంటే, మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మన ఛానల్లో వార్త చూస్తున్నప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966877787. మళ్ళోసారి చెప్తా ప్రజలారా, 9966877787. మీకోసం నేను, ఇది మన ఛానల్ నెంబర్. మరి మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కూడా వీడియో తీసి పంపియురి, లేదంటే ఫోటో తీసి పంపియురి, లేకపోతే ఫోన్ చేసి చెప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. మరి ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక ఇవాళ వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి వార్తలు ఉన్నాయి? మరి నేను సాక్షి దినపత్రికను తీసుకొచ్చిన. మరి సాక్షిలా జర్నలిస్ట్ అన్న ఏం రాసిండు, సాక్షి దినపత్రిక జర్నలిస్ట్ అన్న ఎట్లాంటి వార్తను తీసుకొచ్చిండు, ప్రజలకు ఉపయోగపడే ముచ్చటేందో చూద్దాం. ఇక సంక్షేమానికి దూరం, ఏళ్లు గడిచిన మంజూరు కాని రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల పేర్ల నమోదుకు అవకాశం లేదు, జిల్లాలో 15,000కు పైగా దరఖాస్తుల పెండింగు, బియ్యం కోట లేక పేద కుటుంబాల ఇబ్బందులు. ఇక సంక్షేమానికి దూరం. మరి మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు అవసరం లేదని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం అధికారులు చేస్తున్నది ఏంటంటే, రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ సంక్షేమ పథకం అందుతుంది అన్న ఉద్దేశంలో వాళ్ళు రేషన్ కార్డులను అడుగుతున్నారు. మరి రేషన్ కార్డులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే, ఏం లేదు, అందరూ సపరేట్గా ఉండాలి, సైలెంట్గా ఉండడమే మరి రేషన్ కార్డులు లేని వాళ్ళు చేసే పరిస్థితి. మొన్నట్లా 4-5 రోజుల క్రితం రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ లా న్యూ ఇండియా పార్టీ తరఫున వేముల అశోక్ ఏం చేసిండు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలి, గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పింది. ఇక నేను అడిగేది ఏంటంటే, ఈ ప్రజా నాయకులను, ఈ ప్రజా ప్రభుత్వాలను అడిగే ముచ్చట, గత ప్రభుత్వాన్ని ప్రస్తుత ప్రభుత్వాన్ని. అంటే గత ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతాను అంటే, గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ప్రస్తుతం ఉన్నారు, మరి ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. మరి ఈ ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉండే, మరి ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి ఈ బాధ ఏందో చూద్దాం ఒకసారి. వీళ్ళని అడిగే ముచ్చట ఏంటంటే, గత 10 ఏళ్ల నుంచి ప్రస్తుతం వరకు ఎందుకు తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేయలేదు? మీరే చెప్పిరు, సామాన్య ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి అని. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? మీరే ఆలోచన చేసుకోవాలి. ఇక గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వలేదు అంటే, రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి రేషన్ కార్డు లేని పరిస్థితి. పేద ప్రజలు ఉన్నారు, రేషన్ కార్డు లేని పరిస్థితి. మరి కొత్తగా పెళ్ళైన జంటలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళ కొడుకులు ఇచ్చి వాళ్ళు 10వ తరగతి అంటే జనరల్గా చెప్తున్నా, గత 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళకు కొడుకు పిల్లలు పుట్టి వాళ్ళు స్కూళ్ళకు పోయినా కూడా వాళ్ళకు రేషన్ కార్డులు లేని పరిస్థితి. వాళ్ళు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ సంక్షేమం అందాలంటే మరి తెల్ల రేషన్ కార్డు చూపెట్టామంటారు, మరి అది లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ కథ ఏంది, ఆ కార్ఖానా ఏంది, ఇవన్నీ వాళ్ళని ఆలోచించరా? ఏది లేదు, ఒక్కటే ఆలోచన, పైసలు వచ్చినాయా, మనం సంపాదించుకున్నామా, సామాన్య ప్రజల పరిస్థితులు ఏందా అన్న ముచ్చట ఆలోచన ఇయ్యలే. ఇక ఈ వారం 10 రోజుల నుంచి హైదరాబాద్ ఓయిలో ఒక కొత్తది నడుతున్నది. నిరుద్యోగుల కోసం ధర్నాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఏం చేసిందయ్యా? పేపర్ లీకేజీలు చేసింది. మరి వీళ్ళు ఏం చేసిర్రు? నిన్నటిదాకా మోతీలాల్ నిరాహార దీక్ష అయితే ఒక్కరన్నా పోయి చూసిన వాళ్ళు ఉన్నారా, అడిగిన వాళ్ళు ఉన్నారా? అంటే మనం అర్థం చేసుకోవాలి ప్రజలారా, నిరుద్యోగులైనా సామాన్య ప్రజలైనా ఎప్పుడు మనం కింది స్థాయిలోనే ఉంటాం. మనకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందే పరిస్థితి కనబడది. ఇక నేనున్న ప్రాంతం గురించి మాట్లాడుకున్నా, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల గురించి మాట్లాడినా కూడా తెల్ల రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పటికి కూడా కొత్త ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఇంకా కొత్త ప్రభుత్వం లేదు, 6 నెలలు అయిపోయింది, ఇంకా కొత్త కార్డునే లేవు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? గత ప్రభుత్వం 10 ఏళ్ళు కాలయాపన చేసింది కొత్త రేషన్ కార్డుల పైన. మరి అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా చేస్తుంది.
మరి గతంలో పిల్లలు అంటే పిల్లలు జన్మించిన తర్వాత వాళ్ళ పేర్లు రేషన్ కార్డులో నమోదు చేసుకోవాలంటే ఆ యొక్క సాంకేతిక లోపం అని చెప్పేవాళ్ళు. మరి 10 ఏళ్ళు సాంకేతిక లోపం ఉంటుందా ఎక్కడన్నా? ప్రజల ఆలోచన వేయాలి. ఇంకా అదే కొనసాగుతుంది, ఇంకా అదే పరిస్థితులలో ఉన్నాం. మరి ఏందో ఈ కథ, ఏందో ఎటు పోతుందో ఈ కథ అన్నే చెప్పిండో చూడాలి. ఇక ఓరేల మండలానికి చెందిన ఓ యువకుడు 2014లో ఓ యువతితో వివాహం జరిగింది. ఆ దంపతులకు ఒక పాప బాబు జన్మించారు. కుటుంబంలో 4 సభ్యులు అయ్యారు. ఇప్పటికే రేషన్ కార్డు జారీ కాలేదు. ప్రతి నెల రేషన్ బియ్యం అందలేకపోతున్నారు. గృహజ్యోతి ద్వారా 250 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే వంట గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు దరి చేయడం లేదు. వీటన్నింటికి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో భార్యాభర్తలు ఇద్దరు నిత్యం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా వారికి కొత్త రేషన్ కార్డు మంజూరు కావడం లేదు. ఇలాంటి వారు జిల్లాలో సుమారు 15,000 మంది పైగా ఉన్నారు అని చెప్పేసి ఈ అన్నయ్య చెప్తున్నాడు. ఓనేల మండలానికి చెందిన ఓ వ్యక్తురాలు యువకుడు యువతి వివాహం 2014లో వేసుకుంటే వాళ్ళకు ఓ పాప ఓ బాబు జన్మించారట. కానీ వాళ్ళకి ఇప్పటికీ రేషన్ కార్డు లేదు. 2014, 2024 10 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం సిగ్గులేని ప్రభుత్వం అనే చెప్పుకోవాలి. ఇక ప్రస్తుతం మరి ఇంకెప్పుడు మొదలు పెడతారో ఈ అన్నలు, మరి ఏం చేస్తారో? ప్రజాపాలన అంచిరి, గృహజ్యోతి పెడితిరి, గ్యాస్ సబ్సిడీ అంచిరి, ఇక ఇందిరమ్మ ఇండ్లు అంచిరి, మరి అన్నింటికి తెల్ల రేషన్ కార్డు తోటి ముడి పెడితిరి. మరి ఏంది ఈ బాధ? మళ్ళా మరి ఈ ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయా? అందే పరిస్థితులే. 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు, ఇంకా కొత్త పెళ్లిగానే ఉన్నదా కథ? మరి ఏం ఆలోచన చేస్తుందో ప్రభుత్వాలు, నాయకులు, మరి ఏందో ఈ కథ. కానీ సిగ్గుపడాల్సిన ముచ్చట. సామాన్య ప్రజలకు తెల్ల రేషన్ కార్డును కూడా అందించలేని ప్రభుత్వాలు మనమే ఎన్నుకున్నాం ప్రజలారా. మరి ప్రజలే ఎన్నుకున్నారు, గతంలో ఎన్నుకున్నాం, ప్రస్తుతం ఇంకా కొత్త ప్రభుత్వం ఏనే చెప్తున్నారు. ఇంకా కొత్తది ఎక్కడదయ్యా? 6 నెలలు గడిచిపోయింది. మరి 6×18 180 రోజుల పరిపాలన సాగింది ఇప్పటి వరకు. మరి ఇంకా కూడా మీరు కొత్త అని చెప్తే మన ఇదే ఏం చెప్పమంటారో మీరే చెప్పాలి. మీరు సంక్షేమ పథకాలు వచ్చినాయి, బాగున్నాయి. మరి ఆ సంక్షేమ పథకాలల్లో ఈ తెల్ల రేషన్ కార్డును ఎందుకు వచ్చిరు? అది తీసేస్తే అందరికి సరిపోయేది కదా. మీరేమో అక్కడ ఉండి తెల్ల రేషన్ కార్డు అవసరం లేదు అంటారు. ఇక్కడనేమో మరి ప్రభుత్వాలకు అధికారుల దగ్గరికి పోతే మరి అందులో ఉన్న ఆప్షన్లను, మా కంప్యూటర్లో చూపెట్టిన ఆప్షన్లను మేము అడుగుతున్నాం, మాకేం మీరేం శత్రువులు కాదని వాళ్ళు చెప్తారు. ఇక ప్రజాపాలన కొన్ని ప్రాంతాలల్లో కొన్నేందుకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతమే మనం మాట్లాడుకునేది. మరి రామగుండం మున్సిపాలిటీ ఆఫీస్ పోతే ఎవరైనా రేషన్ కార్డులు కొట్టి చూస్తే అలా డాటా కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే వాళ్ళు అంత చక్కగా ఎంటర్ చేసిరు కాబట్టి కనబడదు. ఇక ప్రజా సంక్షేమం వేడికెళ్ళి అందుతుందో మరి నాయకులు చెప్పాలి ఈ ముచ్చట. మరి ఎందుకు తెల్ల రేషన్ కార్డులు ఇస్తలేరో నాయకులే మాట్లాడాలి. మరి తినడానికి తిండి లేని వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డు లేదు. కానీ 4 అంతస్తుల భవనాలు కట్టుకున్న వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు ఉంటుంది. వాళ్ళు మాత్రం రేషన్ షాపులు ఓపెన్ చేసే సమయానికి పోయి తిన్నోళ్ళ లెక్క వాళ్ళు తినేది లేదు, చేసేది లేదు. 10 రూపాయల కిలోకి అమ్ముడే తప్ప వాళ్ళు తినే పరిస్థితులు ఉన్నాయి. కానీ అవి తెచ్చుకొని సొమ్ము వేసుకోవడం అంటే ప్రజలకు, సామాన్య బడుగు బలహీన వర్గాలకు రేషన్ కార్డు అందలే. కానీ ఎవరైతే ఆర్థికంగా రాజకీయంగా ఉంటారో వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చిన సందర్భాలు కనబడుతున్నాయి. ప్రక్షాళన ఏయూరి రేషన్ కార్డుల మీద మరి చేస్తానగా మీకు అనేక రేషన్ కార్డులు దొరుకుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, సింగరేణి ఉద్యోగాలు, మరి అదే విధంగా ఆర్థికంగా రాజకీయంగా 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు ఎప్పుడు ఇచ్చిర్రు? గత 11 సంవత్సరాల క్రితం ఇచ్చిర్రు, ఇప్పుడు కాదు. గత 11 సంవత్సరాల క్రితం ఇచ్చిర్రు. మరి మళ్ళా పోయిన వాళ్ళు ఇచ్చిరని వీళ్ళు ఇచ్చిరని వాళ్ళు కాదు చెప్పుకునేది. గత 11 సంవత్సరాల క్రితం అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చింది. మరి ఎట్లా ఇచ్చిందో, మరి ఏ రకంగా ఇచ్చిందో వాళ్ళకే తెలియాలి. మరి 10 ఏళ్ల నుంచి ఇక గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి సార్ కేసీఆర్ సార్ చెప్పిండు, సామాన్య ప్రజలకు తెల్ల రేషన్ కార్డు
ఏడిచ్చిర్రు 10 ఏళ్ల నుంచి. మరి కనీసం పేర్లు నమోదు చేసుకోవడానికన్నా, ఉన్న రేషన్ కార్డుల పేర్లు నమోదు చేసుకోవడానికన్నా అవకాశం ఎక్కడన్నా కల్పించిరా? కలిపియలే. మీ స్వార్థాలు ఎంతసేపటికి కాళేశ్వరం ప్రాజెక్టు, ఎంతసేపటికి ఔటర్ రింగ్ రోడ్డు, ఎంతసేపటికి ఈ యొక్క మెట్రోపాలిసిటీల గురించి మాట్లాడిరు తప్ప సామాన్య ప్రజల రేషన్ కార్డుల గురించి మాట్లాడిన వాళ్ళు ఒక్కరంటే ఒక్కరన్నా ఉన్నారా అనయ్య? మరి గత ప్రభుత్వంలో ఉన్నారా? ప్రస్తుత ప్రభుత్వంలో మొన్నట్ల మరి సార్ చెప్పిండు, ఓ మంత్రి సార్ చెప్పిండు, తెల్ల రేషన్ కార్డులు ఇస్తాం ఇక అని. ఎప్పుడు ఇస్తారయ్యా? ఇంకా తెల్ల రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో మరి ఏం చేస్తారో తెలియదు. మొన్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఓ పార్టీ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేసింది. కానీ ఇక ఒక్కరోజే నిరాహార దీక్ష చేసింది. ఎవరో ఒకళ్ళు ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటారు, లేదంటే మీద పెట్రోల్ పోసుకుంటారు, మరి లేకపోతే ఇంకేదేదో చేసే పరిస్థితి నెలకొంటుంది. మీరేమో సంక్షేమ పథకాలు పెడతారు, ఆఫీసులో పోతేనేమో రేషన్ కార్డు నెంబర్ చెప్పమనమాట. మరి ఆడికి పోతే మరి రేషన్ కార్డు లేదా, మరి కొత్త కార్డు అప్లై చేస్తామంటే మరి ఆ సైట్ పనిచేయదే. ఇంకెప్పుడయ్యా పనిచేసేది? ఇంకెన్నడయ్యా పనిచేసేది? ఏంటి ఈ ప్రజల సామాన్య ప్రజల పరిస్థితులు? ఇక ఏం మాట్లాడుకున్నా ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువనే చెప్పుకోవాలి ప్రజలారా. ఇక జిల్లాలో రేషన్ కార్డుల ఎన్ని ఉన్నాయట అంటే, తెల్ల రేషన్ కార్డులు 2,07,242 ఉంటే, అంత్యోదయ కార్డులు 12,290, అన్నపూర్ణ కార్డులు 150, లబ్ధిదారులు 6,25,783. ప్రతి నెల కేటాయించే బియ్యం క్వింటాలు 32,377 క్వింటాల బియ్యం అట కేటాయిస్తారట. ఏది ఈ 6,25,000 మందికి అట్లా ఉన్నది ప్రజలారా. మరి గిన్ని కారట్లు ఉన్నాయట. ఈ ప్రక్షాళన చేస్తే అన్ని కారట్లు ఉన్నాయి. కార్డులు లేని వాళ్ళు కొత్తగా పెళ్లి, కొత్త అంటే ఈ సంవత్సరం అయిన వాళ్ళు కాదు తల్లి, ఈ సంవత్సరం అయిన వాళ్ళు కాదన్నా. మరి నేను చెప్పేది ఏంటంటే, గత 10 ఏళ్ల క్రితం, 10 సంవత్సరాల క్రితం పెళ్ళైన వాళ్ళు ఇక్కడ ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళ కథ. వాళ్ళ పిల్లలు ఉట్టి వాళ్ళు స్కూల్కి పోయినా కూడా మరి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అందాలని ఒక ఆయన ఓదెల మండలం ఆయన తిరుగుతాడట. మరి ఏంది ఈ తెల్ల రేషన్ కార్డులు పెట్టి మరి ఇయ్యకపోవడం అంటే, తెల్ల రేషన్ కార్డులను ఏర్పాటు చేసి ఇయ్యకపోవడం ఏంది? గత 10 ఏళ్ల నుంచి ఇయ్యలేదు, ప్రస్తుతం కూడా ఇస్తలేరు అని చెప్పేసి ఈ బాధలేంది, ఈ ప్రజా గోసలేంది? మరి ప్రజల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాలకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి కానీ కనిపించే పరిస్థితి కనబడతలేదనే మనం చెప్పుకోవాలి ప్రజలారా. ఇక ఎట్లుంటదంటే, ఏం మాట్లాడినా కూడా ఎంత మాట్లాడినా కూడా ప్రజల యొక్క గోసలు అనేవి రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులకు కనబడాయనే చెప్పుకోవాలి. మరి నేను మొదటి నుంచే చెప్తున్నా, ప్రజా సమస్యలపైనే మనం పోరాటం చేయాలి. ప్రజా సమస్యలనే మనము అధికారుల దృష్టికి తీసుకుపోవాలి. మరి ఎన్ని చేసినా ఏం చేసినా ఎట్లున్నా కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది మన రేషన్ కార్డుల యొక్క పరిస్థితి. ఇక ఏంటట, మార్పులు చేర్పులు ఉండవు. ఎందుకుంటాయి మార్పులు చేర్పులు? ఎందుకుంటాయి? ఇక రేషన్ కార్డు బహుళ ప్రయోజనాలకు ప్రామాణికం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలో లబ్ధి పొందేందుకు రేషన్ కార్డులు తప్పనిసరి చేసింది. అంగట్లో అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్లు అన్ని అర్హతలు ఉండి రేషన్ కార్డులు లేక సంక్షేమ పథకాల ద్వారా సంక్షేమ పథకాలను లబ్ధి పొందలేకపోతున్నామని పేదలు వాపోతున్నారు. అన్ని ఉన్నాయి పాపం, నిజంగానే అన్ని రకాలుగా ఉన్నారు. మరి పేద ప్రజలు వేరే కరెంటుకు సంబంధించిన కథలన్నీ ఉన్నాయి, ఇంకా సబ్సిడీకి సంబంధించిన గ్యాస్ కోసం అన్ని ఉన్నాయి. కానీ అన్ని అప్లై చేద్దామంటే తెల్ల రేషన్ కార్డు లేకపోయా. మరి అంగట్లు అన్ని ఉన్నాయి కానీ అల్లు నోట్ల శని ఉండే. మరి ఏం చేయమంటారు పరిస్థితి? ఇక అట్లా ఉండవచ్చే. ఏం చెప్పినా ఎంత చెప్పినా ప్రభుత్వాలు మారినా మరి మన సామాన్య ప్రజల యొక్క పరిస్థితులు మాత్రం స్థితిగతులు మాత్రం మార్తలు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక మార్పులు చేర్పులు ఉన్నాయి అంటే ఏముంటాయి? మరి ఇక మార్పులు చేర్పులు లేకపోతే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ప్రభుత్వం కనీసం మార్పులు చేర్పుల కోసం అవకాశం కల్పించడం లేదు. దీంతో చాలా మంది పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా రేషన్ కార్డుల మంజూరు కావడం లేదు. కొత్త దంపతులు వేరు కాపురం పెట్టుకున్న వారు
కార్డులు లేని వారు వేలాది మంది ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ 2019 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. పాత కోటా ప్రకారమే రేషన్ కార్డులపై బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇక మార్పులు చేర్పులు ఎక్కడయ్యా? అసలు ఆ సైటే బంద్ చేస్తలేదు గత 10 ఏళ్ల నుంచి. ఆ యొక్క సాంకేతిక లోపం గంతే. మీకు కొత్త ముచ్చట ఎత్తినూరు ప్రజలారా, ఇది కొత్తది కాదు, పాత ముచ్చటనే మీకు ఎత్తినూరు. సబ్సిడీ అని చెప్పేసి ప్రభుత్వం పెట్టింది. మరి భారత్ గ్యాస్ కు సంబంధించిన ఏది భారత్ గ్యాస్, ఎవరైతే భారత్ గ్యాస్ కన్జ్యూమర్లు ఉంటారో వాళ్ళు ఈ ప్రజాపాలనల దరఖాస్తు చేసుకున్నప్పుడు వాళ్ళకి సబ్సిడీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ యొక్క కన్జ్యూమర్ నెంబరు, భారత్ గ్యాస్ కన్జ్యూమర్ నెంబరు ఆ యొక్క ప్రజాపాలనకు సంబంధించిన సైట్లా తీసుకుంటలేదు. ఎందుకు తీసుకుంటలేదు అంటే సాంకేతిక లోపం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అధికారులు. నిజమే ప్రజలారా, మీరు భారత్ గ్యాస్ కస్టమర్లు అయ్యేది ఉంటే, అంటే కన్జ్యూమర్లు అయ్యేది ఉంటే, మీరు ఒకసారి ప్రజాపాలనలకు పోయిన దరఖాస్తులు కనుక మీ డాటా మరి మళ్ళీ ఇది కూడా ఉంటుంది, మీకు సంబంధించిన వివరాలు ఆ సిస్టమ్ లో ఆ సైట్ లో ఉన్నాయా లేవో చెక్ చేసుకొని దాంట్లో భారత్ గ్యాస్ కు సంబంధించి సబ్సిడీ కావాలని అప్లై చేయుర్రి. మీ యొక్క కన్జ్యూమర్ ఐడి నెంబరు భారత్ గ్యాస్ తీసుకోదు. ఎందుకు తీసుకోదు అంటే మరి అలా సాంకేతిక లోపం అని చెప్పేసి చెప్తారు. లేదంటే ఆప్షన్ ఇయ్యలేదు భారత్ గ్యాస్ అని చెప్పేసి చెప్తారు. అంటే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసిన మంచి ఉద్దేశంతో వచ్చిన ఏ ప్రభుత్వమైనా కూడా, ఉన్న ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా ఏదైనా కూడా మీరు సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందియాలని వచ్చిరు. ముందుగా దాంతో ఏమేమి సమస్యలు వస్తాయో, ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకున్నాక దాన్ని ఓపెన్ చేయొచ్చు కదా. సరే మీరు ప్రారంభించిరు, పూర్తి స్థాయిలో అందరికి ఫ్రీ అంటే అయిపోతాయి కదా. ఆధార్ కార్డు ఉన్నోళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యక్తులు అయితే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఫ్రీ ఇస్తామంటే అయిపోతుంది పంచాయతీ. ఇట్లాంటివి చేయకుండా మీరు అప్లికేషన్లు పెట్టి ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఎవరికి లాభం జరుగుతున్నది, గతంలో జరిగిన తప్పులే మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం కూడా చేస్తుంది. ప్రజలారా ఇది మనం గమనించాలి. ఎంతైనా ఉంటది ఇట్లాంటి అవకాశాలను మనం, ఇట్లాంటి పరిస్థితులను మనం గమనించాలి. ఇక్కడ డిసిఎస్ఓ సార్ ఉన్నాడు, అది ఏం చెప్తాడు డిసిఎస్ఓ సార్? మార్గదర్శకాలు రావాల్సి ఉంటుంది. మార్గదర్శకాలు రావాల్సి ఉంటాయి. జిల్లాలో రేషన్ కార్డులో మార్పులు చేర్పులపై వచ్చిన దరఖాస్తుల వివరాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తున్నాం. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల వివరాలను పంపిస్తున్నాం. మంజూరు చేయడంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చే మార్గదర్శకాల ప్రకారమే తుదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రేమ్ కుమార్ సార్ డిఎస్ఓ సారు చెప్తాడు. ఇక సార్ ఏం చెప్తాడు? మేము వచ్చినట్టు మేము పైకి పంపిస్తున్నాం, మరి ఉన్నతాధికారులకు చెప్తాను, కానీ వాళ్ళు ఏం మార్గదర్శకాలు అంటే మాకేమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తలేరు, మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే చేస్తాం. ఏదున్నా రేషన్ కార్డుల మీద తుదుపరి నిర్ణయం అంటే ఫైనల్ నిర్ణయము ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఇక చెప్తాడు. సార్ చెప్పేది ఏంది? నా చేతులు ఏమున్నది అయ్యా, ప్రభుత్వం ఇస్తే నేను చేస్తా, దాంట్లో నాదేమున్నది, మీరు అప్లై చేసిన వాళ్ళు అందరినీ నేను అక్కడికి పంపిస్తానా అని చెప్పేసి జిల్లా సివిల్ సప్లై అధికారి ప్రేమ్ కుమార్ సార్ చెప్తున్నారు. గిట్లా ఉన్నది ప్రజలారా. మరి మనకు ఏ సంక్షేమ పథకం అందాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, గత ప్రభుత్వంలో కూడా, నేను నిజమే చెప్తున్నా, గత ప్రభుత్వం దళిత బంధును ఏర్పాటు చేసింది. మరి దళితులకు ఒక హుజురాబాద్ నియోజకవర్గం మాత్రమే గతంలో ఉండే. గతంలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో ఒక హుజురాబాద్ నియోజకవర్గం మాత్రమే ఉండే దళిత బంధు పథకం కింద. ఇక మిగతా ఏ నియోజకవర్గంలో దళితులు లేరు. మరి లేరు కాబట్టే దళిత బంధు మిగతా నియోజకవర్గాలలో రాలే. వచ్చినా కూడా అక్కడోటి ఏది కోడి కదా గింజలు తిన్నట్టు అక్కడింత వచ్చిన పరిస్థితులు కనబడ్డాయి. ఇక సార్లకు దళిత బంధు స్కామే, ఏ రైతు బంధు స్కామే, వాళ్ళకు గతంలో ఉన్న వాళ్ళకి చెప్పాలి. ఏ బంధు వచ్చినా అన్ని స్కామ్ కథలే, అన్ని పరిస్థితులు కథలే. లాస్ట్ కు చివరికి ఎన్నికల ముందు కూడా నిరుద్యోగులను మోసం చేసింది. మరి ఇక ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మా వాళ్ళు నిరుద్యోగులాడ కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కూడా ఇక ఎవరు మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరో కూడా తెలియదు. బల్మూర వెంకటన్న వాయే, మరి తీర్మానం వల్ల ఎక్కడ వాయే, మరి వీళ్ళందరి పరిస్థితి ఏందో చెప్పాలి. ఏ రకంగా చూసినా కూడా, ఎట్లా మాట్లాడుకున్నా కూడా నిరుద్యోగుల పరిస్థితులు, గోసలు, రైతన్నల గోసలు. నిన్న ఖమ్మం జిల్లాల ఒక రైతన్న ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో ప్రభుత్వం విమర్శన చేసుకోవాలి. ఏదైనా కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం, ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. ఇక్కడ
మరి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడానికి తెల్ల రేషన్ కార్డు ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు. ప్రజలారా, నాయకులారా, అధికారులారా, మరి ఆ తెల్ల రేషన్ కార్డుకు సంబంధించిన వ్యవస్థను ముందుగా పునఃప్రారంభించాలి. మరి గత 10 ఏళ్ల నుంచి తెల్ల రేషన్ కార్డు లేదు కాబట్టి తెల్ల రేషన్ కార్డు వచ్చే విధంగా మరి ప్రజల సంక్షేమాలన్నీ, ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ అందేలా చూడాలి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీ అందరి కోసం నిరుద్యోగి న్యూస్ ఛానల్ ఉంటుంది. నిరుద్యోగులు ఉంటారన్న ముచ్చట మీరు మర్చిపోవద్దు ప్రజలారా. ఇది నేను ఇవాళ చూస్తున్న సంక్షేమానికి దూరం అని చెప్పేసి చెప్తున్నా ముచ్చట. ఇది తెల్ల రేషన్ కార్డుల ముచ్చటనే చెప్పుకోవాలి. ఒక తెల్ల రేషన్ కార్డు మీద ఎన్ని ముడిపడి ఉన్నాయో కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలారా, మన యొక్క పరిస్థితులు ఎంత మేరకు దీన స్థితిలో ఉన్నాం. మరి గతంలో ప్రభుత్వం యొక్క వైఫల్యమా, మరి ప్రస్తుతం చేస్తున్న వాళ్ళ యొక్క నిర్ణయాలు కరెక్టా కాదా అన్న ముచ్చట కోసం ఇంకా రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. మరి ఏదైనా కూడా ఇప్పుడే మొదలు పెట్టినామని వాళ్ళు అంటున్నారు, మేము గతంలో మొదలు పెట్టినామని వాళ్ళు అంటున్నారు. మరి గతంలో వీళ్ళు మొదలు పెట్టి 10 ఏళ్ళు ఎందుకు రేషన్ కార్డు ఇవ్వలేదు వాళ్ళు చెప్పాలి. మరి మీరు రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేరు మీరు చెప్పాలి. మీరు ఇద్దరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి నెలకొన్నది ప్రజలకు. మరి అన్నున్నాయట అల్లు నోట్ల శన అని చెప్పేసి అన్నయ్య చెప్పిండు. అన్ని ఉన్నాయి, ఇక్కడ ఏం చేయమంటావు? రేషన్ కార్డు లేదు. మరి లేనప్పుడు ఏం చేయమంటారు? వాళ్ళ పరిస్థితి రేషన్ కార్డు లేదు కాబట్టి వాళ్ళు ఎలాంటి సంక్షేమ పథకానికి అర్హులు కారు. మరి ఒకవేళ అర్హులు అవుతారు అని చెప్పేసి నాయకులు చెప్పినా కూడా అక్కడికి పోతే ఏది ఆ కంప్యూటర్ లో ఉన్న డాటా తీసుకోదు. ఎందుకు తీసుకోదంటే తెల్ల రేషన్ కార్డు నెంబర్ కావాలి అని అందులో స్పష్టంగా ఆ యొక్క కాలం ఉంటది. ఆ కాలంలో రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. చేస్తేనే అది యాక్సెప్ట్ అవుతుంది. మరి అధికారి చెప్పినా, నాయకుడు చెప్పినా, రాసి ఇచ్చినా, ఎవరు రాసిచ్చి ముఖ్యమంత్రి సార్ రాసి సంతకం పెట్టించినా కూడా రేషన్ కార్డు నెంబర్ వేయాలి. మళ్ళా వీళ్ళకి రేషన్ కార్డు ఇవ్వరి అని చెప్పేసి రాసి జిల్లా కలెక్టర్ రాసిస్తే జిల్లా కలెక్టర్ రేషన్ కార్డు ఇవ్వాలన్నా కూడా మరి నెంబర్ ఇవ్వలేడు కదా. మళ్ళీ దానికి సంబంధించిన సైట్ పనిచేస్తేనే ఆ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ వస్తేనే మళ్ళీ యాక్సెప్ట్ అవుతుంది. గట్లుంటది ప్రజలారా. మన యొక్క పరిస్థితులు గట్ల మారిపోతున్నాయి. మరి మనం కూడా ఆలోచన చేయాలి. మన యొక్క ప్రాంతాల అభివృద్ధికి పాటుపడాలి. మీ అందరి కోసం, మీ ప్రాంతం కోసం పెద్దపల్లి జిల్లా అభివృద్ధి బాట కోసం నిరుద్యోగి న్యూస్ ఛానల్ ఉన్నది. 9966887787. మీ ప్రాంతంలో ఏ సమస్యను ఉన్నా కూడా మన ఛానల్కి పంపిరి. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి, మనం నాయకుల దృష్టికి తీసుకుపోతా అని చెప్తలేను, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతా అని చెప్తున్నా. మనం ఉన్న వర్షన్, మనకున్న ఆలోచన స్థానిక ఎమ్మెల్యేకి చెప్పాలి. స్థానిక మున్సిపల్ ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్, మేయర్ ఆర్ చైర్మన్, గ్రామ పంచాయతీ అయితే సర్పంచ్లు, మరి ఇంకా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్, మరి అడిషనల్ గా అదనపు కలెక్టర్లు ఉంటారు, అది జిల్లా కలెక్టర్లు ఉంటారు. వాళ్ళకి చెప్పాలి. ఎవరికి చెప్పకపోయినా, ఏం చేసినా చెప్పకపోయినా కూడా, నాయకులకు చెప్పకపోయినా కూడా మరి సంబంధిత ఎంఆర్ఓ, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్, తర్వాత ఆ శాఖకు సంబంధించిన సిసిఎస్, మరి ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఎవరు నచ్చకపోతే రాష్ట్ర గవర్నర్కి చెప్పుదాం. ఇక అది కూడా నచ్చకపోతే రాష్ట్రపతి గారికి చెప్పుదాం. ఇంతే తప్ప నాయకులను నమ్ముకుంటే మన పనులు, మన అభివృద్ధి కథలు, మనకు రావాల్సిన సంక్షేమ పథకాలు అందే పరిస్థితులు కనబడతలేవు. కాబట్టి మనం అఫీషియల్ గా ప్రజా నాయకులను పక్కన పెట్టి మరి అధికారులను మాత్రమే అడుగుదాం. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అధికారులను అడిగితే పూర్తి సమాధానం దొరికే అవకాశం ఉంటుంది. మరి నాయకులను అడిగితే అప్పటిమందని చెప్పే పరిస్థితులు కనబడతాయి. కాబట్టి మరి అవకాశాలు ఇవ్వాలి. కొత్త ప్రభుత్వానికి కూడా మరి ఇద్దాం, అవకాశం ఇస్తున్నాం కాబట్టే మనం చెప్పుకుంటూ పోతున్నాం. మరి ఎలాంటి సమస్యలు ఉన్నా ఏమున్నా కూడా ఇప్పుడున్న నాయకులకు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు చెప్తున్నాము, ఇప్పుడున్న కలెక్టర్లకు చెప్తున్నాం. మరి అదే విధంగా ఇంకా కూడా అభివృద్ధి బాటలు వేస్తలేరు. ఎక్కడ కూడా అభివృద్ధి బాటలు వేయాలి. ఖచ్చితంగా ఈ తెల్ల రేషన్ కార్డును ప్రజలందరికీ అందేలా చూడాలి అని ప్రజలందరి తరపున మా ఛానల్ ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తుందాం. ఇది ఇవాళ తెల్ల రేషన్ కార్డుల ముచ్చట అని చెప్పు.